సినిమా షూటింగ్స్లో యాక్షన్ సీన్స్ తీయడం ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. ఏమాత్రం తేడా జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అయితే తాజాగా తమిళ సినీ పరిశ్రమలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్లో ప్రమాదవశాత్తు మరణించడం అందరినీ కలిచివేస్తోంది. కోలీవుడ్ హీరో ఆర్య, పా రంజిత్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా దీనికి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతోంది. ఈ క్రమంలోనే కార్ స్టంట్ చేస్తుండగా ఊహించని విధంగా రాజు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ ఇలా ఎంతో మంది రాజు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజు మరణంపై హీరో విశాల్ స్పందించారు. స్టంట్ ఆర్టిస్ట్ రాజు కార్ స్టంట్ చేస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయారని తెలుసుకుని తట్టుకోలేకపోయాను. రాజు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఎన్నో సినిమాల్లో అతడు ధైర్యంగా రిస్కీ స్టంట్లు చేశారు. ఎంతో ధైర్యవంతుడు. రాజు ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఈ కష్టాన్ని తట్టుకునే ధైర్యం అతడి కుటుంబానికి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలుగా, పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన కుటుంబానికి నా వంతు సహాయం అందిస్తా. దీన్ని నా కర్తవ్యంగా భావిస్తున్నాను. దేవుడు వారికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు హీరో విశాల్. రాజు మృతిపై ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా స్పందించారు. కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్టుల్లో ఒకరైన ఎస్ఎం రాజు స్టంట్స్ చేస్తూనే మరణించడం విచారకరం. భారతీయ సినీ పరిశ్రమ గొప్ప స్టంట్ మ్యాన్ ని కోల్పోయింది అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సిల్వా. అయితే రాజు మృతిపై హీరో ఆర్య, డైరెక్టర్ పా రంజిత్ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మీ సినిమా కోసం పనిచేస్తూ చనిపోతే కనీసం స్పందించరా అంటూ నెటిజన్లు వారిని విమర్శిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఏఐ టెక్నాలజీ వచ్చాక కూడా ఇలాంటి రిస్కీ షాట్లు చేయడం అవసరమా అని నిలదీస్తున్నారు. సినిమాకి సంబంధించి స్టంట్ మాస్టర్లే హీరోలని, కానీ వాళ్లకు ఫ్యాన్స్ కానీ, ఇమేజ్ కానీ, స్క్రీన్ స్పేస్ కానీ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముందుగా డైరెక్టర్ ని అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.